అనుష, నాకీ రాగి అంబలి తాగి 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 చిరాకొచ్చింది. నాకోసం రాగి పిండితో ఏదైనా నోటికి రుచిగా చేస్తావా? సరే బామ్మ, అలాగే చేస్తాను. హలో ఎవ్రీవన్, ఈరోజు రాగి పిండితో ఒక సూపర్ రెసిపీ చూపించబోతున్నాను. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ ఆర్ గీ మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక కాస్త జీలకర్ర, చిన్నిగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొన్ని క్యాష్యూ వేసుకొని వేపుకోవాలి. ఆ తర్వాత ఒక క్యారెట్, ఒక 3 to 4 గార్లిక్ని సన్నగా చాప్ చేసుకొని అవి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులో స్ప్రౌట్స్ వేసుకోవచ్చు, హాఫ్ బాయిల్ చేసిన శనగలు వేసుకోవచ్చు. నేనైతే బ్లాక్ శనగలు ఉంటాయి కదా, కొమ్ము శనగలు, అవి వేసుకున్నాను. అప్పుడప్పుడు స్ప్రౌట్స్ కూడా వేస్తాను, చాలా బాగుంటుంది. మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. అవి లైట్ రోస్ట్ అయ్యాక మనం దానికి సరిపడగా ఉప్పు వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గినప్పుడు అర గ్లాసు రాగి పిండికి ఒక 4 గ్లాసుల వాటర్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా రోస్ట్ అయిన దానికి ఒక 4 గ్లాసెస్ వాటర్ అనేది నేను వేసుకొని దీన్ని మరగబెట్టాను. ఈ వాటర్ వేసుకున్నప్పుడు మనం టేస్ట్ అనేది చూసుకుంటాము, సాల్ట్. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం రాగి పిండిని కొద్దిగా వాటర్లో లంప్స్ అనేవి లేకుండా ఫుల్గా లిక్విడ్లా కలిపేసుకోవాలి. ఈ కలుపుకున్న రాగి పిండిని ఈ బాయిల్ అవుతున్న వాటర్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇది తయారవ్వడానికి ఎంతో టైం పట్టదు, ఒక 5 to 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. కానీ సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్గా మనం తీసుకుంటే మనకు కావాల్సిన ఐరన్, ప్రోటీన్ మంచిగా చిన్న పిల్లలకు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ నచ్చుతుంది. ఇది తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగిలే శనగలు, స్ప్రౌట్స్, క్యాష్యూ వాళ్ళకి బాగా నచ్చుతాయి. సో ఇంతే, ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినట్టే. కొంచెం దగ్గరగా ఉడకాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉడికిన తర్వాత దీంట్లో మనం మజ్జిగ కలుపుకొని లేదా పెరుగు కలుపుకొని తినచ్చు. దీంతోపాటు ఎగ్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటే మన సూపర్ బ్రేక్ఫాస్ట్ రెడీ.